హాయ్ కళ్యాణ్ బాబాయ్. హాయ్ చరణ్. కళ్యాణ్ బాబాయ్, నాన్నగారి జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ గురించి ఏమంటావు? అన్నయ్య సినిమాలు అన్నీ నాకు చాలా బాగా నచ్చుతాయిరా. ఈ సినిమాలో సాంగ్స్ అయితే ఇప్పటికి వింటూనే ఉంటాను. మళ్ళీ విడుదల చేయటం నిజంగా చాలా హ్యాపీగా ఉందిరా. కళ్యాణ్ బాబాయ్, మీ సినిమాలు కూడా ఒక్కొక్కటి రీ రిలీజ్ అవుతున్నాయి. నాకు మీరు డైరెక్ట్ చేసిన జానీ సినిమా అంటే చాలా ఇష్టం బాబాయ్. పోయిన సినిమాను పట్టుకుని ఇష్టం అంటావు, ఊరుకోరా బాబు. లేదు కళ్యాణ్ బాబాయ్, జానీ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. నాకైతే అది ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడెవరు చూస్తారా? అన్నయ్య సినిమాలు అయితే చూస్తారు, కానీ నా ఫ్లాప్ అయిన జానీ సినిమా చూస్తారా? తప్పకుండా చూస్తారు బాబాయ్. మీ డైరెక్షన్ బాగుంది, అందులో యాక్షన్ కానీ అందులో సాంగ్స్ అయితే ఎక్సలెంట్. ఆ టైంలో మిస్ అయిన నీ ఫ్యాన్స్ ఇప్పుడు తెరపై చూడాలని ఆశపడుతున్నారు కళ్యాణ్ బాబాయ్. సర్లేరా, ఆ టైం వస్తే ఏది ఆగదు కదా. అవును కళ్యాణ్ బాబాయ్, మీరు ఇంకో సినిమా కూడా డైరెక్ట్ చేయాలని అనుకున్నారంట. ఏ సినిమారా? నేను మర్చిపోతూ ఉంటాను, అన్ని నాకు గుర్తుండవు. ఇది గుర్తు చేయి. అది అడవి నేపథ్యంలో ఏదో సినిమా చేయాలనుకున్నారని విన్నాను బాబాయ్. ఆ అడవి మృగాల మధ్య ఒక కథ ఉంటుంది కదా, పులి పిల్లల్ని కూడా మీరు అబ్జర్వ్ చేశారంట. ఓహ్ అదా, అవునరా. నాకు చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే అడవి నేపథ్యంలో సినిమా చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్. అదేదో కారణం వల్ల ఆగిపోయింది. మీలో క్రియేటివిటీ చాలా బాగుంటుంది బాబాయ్. ఆ సినిమా కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. నాకు సొంత ఆలోచనలు, కొన్ని కొత్త రకమైన అభిప్రాయాలు అలాంటివన్నీ చాలా ఉండేవి. వాటిని సినిమాలో ఉపయోగిస్తే అది కమర్షియల్గా సక్సెస్ అవుతుందో లేదో తెలియదు. అందుకే కొన్ని చేయాలని కోరిక ఉన్నా అవి అలా అయిపోయేవి. ఇప్పుడైతే మీ సినిమాల గురించి ఫ్యాన్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు బాబాయ్. అవునరా, పొలిటికల్గా ఎక్కడికి వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా కూడా ఈ ఫ్యాన్స్ ఆ సినిమా పేర్లతో అరుస్తున్నారు. ఓజీ ఓజీ అని, వీరమల్లు అని, భగత్ సింగ్ అని కేకలు పెడుతున్నారుగా బాబాయ్. నేను రాజకీయాల్లో ఉంటూ ఈ సినిమాలు కూడా చేయాలంటే టైం కుదరట్లేదురా. లేకపోతే అభిమానులను నేను ఎందుకు నిరాశపరుస్తాను? అయినా ఇప్పుడు మీ అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు కళ్యాణ్ బాబాయ్. ఎందుకంటే మా హీరో ఒక డిప్యూటీ సీఎం ప్లేస్ లో ఉన్నారు అని చాలా సంతోషిస్తున్నారు బాబాయ్. మీరు కాస్త లేట్ చేసినా ఏమీ అనుకోరు. అలా ఏం లేదురా బాబు. తమ్ముడే పేకాడే అన్నట్లు రాజకీయమే సినిమా అన్నట్లున్నారా. ఏం పర్లేదు కళ్యాణ్ బాబాయ్, మన ఫ్యాన్స్ అర్థం చేసుకుంటారు. ఒక పక్క నాన్నగారు, ఇంకో పక్క నేను మన అభిమానులను అలరిస్తున్నాం. నిజమేరా, అది మర్చిపోయాను అన్నట్టు అడగటం. నీ పెద్ద లుక్ చాలా బాగుందిరా చరణ్. మాస్ గా ఆ గడ్డంలో చాలా బాగున్నావు. ఆ క్రికెట్ షాట్ కూడా అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ బాబాయ్. ఆ RRR తర్వాత నేషనల్ వైడ్ గా నా సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు బాబాయ్. నిజంగా నువ్వు చాలా ఎదిగిపోయారో చరణ్. ఒకప్పుడు జేబులో పాకెట్ మనీ లేక నేను నీ దగ్గర డబ్బులు అప్పు తీసుకునేవాడిని, గుర్తుందో? చాలా సార్లు తీసుకున్నావు, కానీ ఇప్పుడు అవన్నీ ఎందుకులే బాబాయ్. లేదురా, అప్పుడు పని పాట లేకుండా ఖాళీగా ఇంట్లో ఉండేవాడిని. ఈరోజు రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎం అవుతానని, సినిమాల్లో ఎంతో కొంత నాకు స్థానం వస్తుందని నేను ఆ రోజు ఊహించలేదు. మీ వ్యక్తిత్వం చాలా గొప్పది కళ్యాణ్ బాబాయ్. ఎప్పుడు పేదవారికి సహాయం చేయాలి అని ఆలోచించే మీ మనసు నేను చిన్నతనంలోనే చూశాను బాబాయ్. మీరు అటు సినిమాలోనే కాకుండా ఇటు నిజ జీవితంలో కూడా ఆ జనాల మనసును గెలిచారు బాబాయ్. లవ్ యూ కళ్యాణ్ బాబాయ్. మాటలు బాగానే ఇచ్చావు రే. లవ్ యూ రే చరణ్, లవ్ యూ.